ప్రభువునందు అత్యంత ప్రియులైన మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం యొక్క మన వాక్య భాగము ప్రసంగి గ్రంథము 7-8 వచనాన్ని అనుసరించి కార్యారంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని బట్టి మనము కొన్ని దినముల నుంచి తలస్తూ ఉన్నాం. ఈ దినం కూడా చెప్పవలసిన విషయం ఏమిటంటే కార్యారంభం కంటే కార్య అంతము మేలైనటువంటి ఆరంభము అంతం. ఎందుకు అనంటే ఆరంభంలో కంటే అంతంలో మనం ఏది చేస్తున్నామో అదే మన జీవితంలో నిత్యత్వంలోనికి అక్కరొచ్చేట్టుగా ఉంటుంది. దీన్ని బట్టి ఒక చిన్న భాగాన్ని మీ గ్రహింపులను తీసుకొని రావాలని ప్రభువునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొత్త నిబంధన గ్రంథంలో నుండి లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. జక్కయ్యని గురించి ఇది మనకు బాగా తెలిసిన మాటే. జక్కయ్యని గురించి ప్రభువు మాట్లాడిన మాట ఏంటంటే 9వ వచనము 10వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ప్రియమైన వారలారా, జక్కయ్య గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి యొక్క ఈ మాట కారణం ఏంది అని అంటే, జక్కయ్య యొక్క ఆరంభము ఏ విధంగా ఉన్నది అని మనం తలంచితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు. ఇతని యొక్క ఊరు ఎక్కడంటే యెరికో పట్టణము. ఇది సాధారణంగా మనందరికీ బాగా పరిచయమైనటువంటి యొక్క పట్టణమే యెరికో. ఇది మనకు ఎక్కడి నుంచో కనబడతా ఉంటుంది ఈ పట్టణాన్ని గురించి. లేక కొన్ని తలంపులను మీ గ్రహింపులో తీసుకుని వస్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత చివరి సమయంలో యోర్దాను నది ప్రాంతానికి వచ్చినప్పుడు వారు వేగు చూడడానికి వెళ్ళినటువంటి యొక్క ప్రాంతము యెరికో పట్టణం. యెరికో పట్టణాన్ని గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. అక్కడే యెహోషువ కాలంలో ఆ పట్టణాన్ని వారు జయించిన తర్వాత దానికి శాపం ఉంది యెరికో పట్టణానికి. ఆ తర్వాత వారు ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి కనానుకు బయలుదేరినటువంటి బయటకు వచ్చిన మొట్టమొదటిగా వారు వచ్చినటువంటి ప్లేస్ ఏంటంటే ఆ గిల్గాల్ నుండి యెరికో ప్రాంతానికే వచ్చినారు. యెరికోని గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఇప్పుడు మనం యెరికో గురించి కాదు. యెరికో అది మంచి పేరే, సువాసన కలిగినటువంటి పట్టణం, కానీ దానికి శాపం ఉంది. ఈ పట్టణాన్ని ఎవరు కట్టించొద్దని యెహోషువ శబ్దం చేసినాడు. కానీ ఇయ్యేలు కాలంలో ఆ పట్టణం కట్టబడింది. సరే, ఏది ఏమైనా యెరికో పట్టణము శాపగ్రస్తమైన పట్టణం. పేరు బాగున్నా అలాంటి పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తి ఇతను. అంతేకాదు, ఇతడు ఎవరంటే సుంకపు గుత్తాదారుడు. నూతన నిబంధన ప్రకారంగా సుంకపు గుత్తాదారుడు అనేటువంటి వారిని ఎవరు కూడా ఇష్టపడరు. వీళ్ళు పాపులు అంటారు. యేసుప్రభువారి శిష్యుల్లో కూడా సుంకపు గుత్తాదారుడు ఉన్నాడు, లేవి అనేటువంటి అతను కూడా. వీళ్ళందరూ కూడా ఎందుకంటే అన్యాయంగా మోసంగా డబ్బును వసూలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళని పాపులు అంటారు. వీళ్ళతోటి ఎవరు చేరరు. యేసు ప్రభునే అన్నారు, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతో చేరినాడు అన్నాడు. కాబట్టి పాపులుగాను సుంకరులు అంటే వాళ్ళని అలాంటి వారిగా ఎంచుతారు. ఎందుకంటే వాళ్ళు ధనాన్ని ఆశించేవారుగా ఉన్నదానికంటే ఎక్కువ వసూలు చేసుకుంటూ ఉంటారు. బైబిల్ ప్రకారంగా ధనమును గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ధనమును గురించి, ఎందుకంటే ధనము సమస్త కీడులకు మూలము అంట. దాన్ని ఆశించినటువంటి వారు నాశనంలోను ఊరిలోను ఉచ్చుల్లో పడతారని రాయబడి ఉన్నది. అంతేకాదు, సామెతల గ్రంథకర్త అంటాడు, అన్యాయంగా ఎవడు కూడా డబ్బును తీసుకోకూడదు, వసూలు చేసుకోకూడదు. అది అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చిబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అంటాడు. చాలా సందర్భాలు ధనాన్ని గురించి రాయబడ్డాయి. అంతేకాదు, ధనాన్ని ఆశించేవాడు వాడు నాశనం అవుతాడు అని రాయబడింది. వాడు శాపగ్రస్తుడు అని కూడా రాయబడింది. ధనం అనేటువంటి విషయం. అందుకనే లోకము ధనాన్ని ఒక దేవతగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. మనకు కూడా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమే కాకుండా సమస్త ధనాపేక్ష అది విగ్రహారాధన అని చెప్పేసి కొలసి పత్రికలో మనకు బైబిల్లో రాయబడింది, విగ్రహారాధన. అందుకని ధనము వద్దని కాదు, కానీ ధనాన్ని ఆశించటము, దాని కొరకు మోసం చేయడము, దాని తప్పుడు మార్గంలో సంపాదించుకోవడము, ఇదంతా కూడా దైవికమైన విషయం కాదు. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంట సూది బెజనో దూట సులభం అని చెప్పేసి ప్రభు చెప్తూ వచ్చినాడు. అందుకని ధనాన్ని ఆశించినటువంటి వారు ఎంతమందో ఆస్తిని సంపాదించుకున్నటువంటి వాళ్ళు నాశనమైన పోయినటువంటి వాళ్ళు మనకు గమనించగలరు.
గేయాజు కూడా ఆ విధంగా చేసినవాడే. అంతేకాదు యేసుప్రభు వారి శిష్యుల్లో కూడా ఇస్కరియోతు యూదా కూడా అంతే, డబ్బు సంచి వాని దగ్గర ఉండి దొంగిలిస్తూ ఉన్నాడు. చివరికి ఏ గతి పట్టిందో మనకు తెలుసు. అందుకనే ధనాన్ని ఆశించేవాడు, ధనాన్ని చేసేటువంటి వాడు దేవుని రాజ్యం గురించి అతడు వారసుడు కాడని చెప్తుంది. ధనము వద్దా అంటే కావాలి. అబ్రహాం ధనవంతుడే, యోబు ధనవంతుడే, దావీదు ధనవంతుడే, తర్వాత సొలొమోను, వీళ్ళంతా ధనవంతులే. కానీ వాళ్ళు ధనం మీద మనసు పెట్టలేదు, దేవుని మీద భక్తి ఉంచినటువంటి వాళ్ళు. అందుకొరకనే ప్రియులారా, జక్కయ్య ఎలాంటి వాడంటే ధనవంతుడైనటువంటి పేరు కలిగినటువంటి వాడే. ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, వాస్తవంగా ఇతనికి ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చూస్తే దేవుని రాజ్యం లేదు. 18వ అధ్యాయంలో లూకాసు వార్తలో కూడా ఒక ధనవంతుడు వచ్చినాడు. నేను అన్ని చేస్తున్నానయ్యా అన్నాడు. అయితే నీకు కలిగింది అమ్మి నువ్వు బీదలకు పంచిపెట్టు, పరలోకంలో నీకు ధనం కలుగుతూ నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే వాడు ధనాన్ని వదిలిపెట్టకుండా వెళ్ళిపోయినాడు. కానీ ఇక్కడ ఉండే ధనవంతుని యొక్క ప్రత్యేకత ఏంది అని అంటే, సుంకపు గుత్తాదాంటి యేసు ప్రభువుని చూడాలని చెప్పేసి ఒక కోరిక కలిగింది. అతడు పొట్టివాడు అయినా కూడా ఏం చేసినాడంటే, నేను చదువుతున్నాను గమనించండి, యేసు ఎవరు అని చూడకూడని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి ఉండవలసిందని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో అతన్ని చేర్చుకున్నాడు. అందరు ఏమంటున్నారు, ఇతడు పాపి అయిన మనుషుని వద్దకు వెళ్ళినారని సనుక్కున్నారట. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని నేడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. చూసినారా, ఇంతకాలము యేసు ప్రభు వారిని తెలియకముందు, యేసు ప్రభు వారిని తన ఇంటికి రాకముందు, యేసు ప్రభువుని ఎరగక ముందు తాను ధనవంతుడిగా ఉన్నాడు, పాపిగా ఉన్నాడు, సుంకపు గుత్తాదాడు కాబట్టి రకరకాలుగా మోసాలుగా చేస్తూ వచ్చినటువంటి వాడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని చూడాలనే కోరిక ఆయన కలిగింది. అంతేకాదు యేసు ప్రభు వారిని చూడాలని చెప్పేసి ఆయనే మార్గంలోనికి వెళ్ళినాడు, చెట్టెక్కి కూర్చున్నాడు. అక్కడ ఎన్ని వేల మంది ఎంతమంది ఉన్నా కూడా యేసు ప్రభు వారు పిలిచింది ఎరిగింది ఎవరంటే, జక్కయ్య త్వరగా దిగు, నేను ఇంటికి రావాలన్నాడు. అతడు ఆలస్యం చేయకుండా తన సంతోషంతో తన ఇంట్లో చేర్చుకున్నాడు. మనుషులందరూ అంటున్నారు, జక్కయ్య నిలవబడి ఏమంటున్నాడు, ఇదిగో జక్కయ్య నిలవబడి, ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నానట. నేను ఎవని వద్దన్నా అన్యాయంగా దేనైనా తీసుకుంటే వానికి 4 అంతలు ఇస్తాను. ధర్మశాస్త్ర ప్రకారంగా నిర్గమకాండం 22లో ఉంటుంది, ఒక్కంతకు 4 అంతలు ఇవ్వాలని. దావీదు కూడా అన్నాడు, ఒక గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా. కాబట్టి ఈ వ్యక్తి ఇంతకాలము ధనాపేక్షుడుగా ఉండి పాపిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, యేసు ప్రభు వారిని చూడడానికి వచ్చి యేసు ప్రభు వారిని చేర్చుకున్న కారణాన్ని బట్టి తన ఆస్తులు సగం బీదలకు ఇస్తుందంట. బీదలను కటాక్షించువాడట, యెహోవాకు అప్పిచ్చువాడు. అందుకనే బీదలను అంటాడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటాడు. బీదవాటి లాజర్ని ధనవంతుడు కనికరించలేదు, సహాయం చేయలేదు. అందుకనే వాడు నెత్తి నరకోనికి వెళ్ళినాడు. జక్కయ్య యొక్క స్వభావం ఏంటంటే సగం బీదలకు ఇస్తాడట. చూడండి, బీదల మీద బీదలను కటాక్షించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు, బీదలను కటాక్షించి. యేసు ప్రభు కూడా బీదలైన వారిని అన్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు బీదలైన మీరు ధన్యులు అన్నాడు, బీదలకే సువార్త ప్రకటించాను. అందుకనే ఈ యొక్క మనసు జక్కయ్యకు వచ్చింది. నా ఆస్తులు సగం బీదలకు ఇస్తాడట, అన్యాయంగా ఎవరినైనా తీసుకునే వాడిని 4 అంతలు ఇస్తాడట. రక్షించబడ్డ యొక్క వ్యక్తి విషయంలో ఇంతకుముందు వసూలు చేసుకునేటువంటి వాడు, తీసుకునేటువంటి వాడు ఇప్పుడు ఇచ్చే స్వభావం వచ్చేసింది, దాతృత్వం వచ్చేసింది. ఇది యేసు ప్రభు వారు రావడం ద్వారా జక్కయ్యలో కలిగినటువంటి యొక్క మార్పు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఏంటి మన మార్పు ఏంది? రక్షించబడక ముందు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా డబ్బు విషయంలో ఎన్ని మోసాలు, యుక్తాలు, డబ్బు కొరకు ఎంత భయంకరమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఒకప్పుడు అపోస్తల పాదం దగ్గర డబ్బు ఉంది, ఇప్పుడు ఏమైంది? అది విగ్రహంలాగా ధరించుకొని దాని కొరికే సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. జక్కయ్య దాన్ని వదిలినాడు. సగం బీదలకు ఇస్తున్నాడు, సగమేమో తర్వాత మిగిలిన దాంట్లో 4 అంతలు చెల్లిస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభు అన్న మాట ఏంటంటే, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఒకప్పుడు రక్షణ లేనివాడు, మోసంలో, ధనాపేక్షలో, డబ్బుతో ఉన్నటువంటి వాడు ఎవడు వదిలిపెట్టాడు డబ్బుని? ఈరోజు డబ్బు కొరుకున్నాడు. ఒక ధనవంతుడు డబ్బును వదిలిపెట్టలే, వెళ్ళిపోయినాడు. ఈ ధనవంతుడు డబ్బును వదిలినాడు. ఎవరిని పట్టుకున్నాడంటే ప్రభువును పట్టుకున్నాడు తన ఇంటికి రావడం ద్వారా. అందుకనే పౌలు అంటాడు, ఏవేవి క్రీస్తును సంపాదించుకున్న వల్లని, ఏవేవి నాకు లాభకరం లేని వాటి క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడంట. ప్రభు కొరకు నష్టంగా ఎంచుకున్నటువంటి వ్యక్తి.
ధనం మీద లేదు అతని ఆశ, ప్రభు మీద ఉన్నది. ప్రభు వస్తే అంతేగా తన యొక్క మార్పు. అన్యాయంగా తీసుకున్న వానికి 4 గంటలంట. ఈ రోజుల్లో ఎంత అన్యాయం, డబ్బు కాడ ఎంత మోసం చేస్తున్నాం, ఎంత వసూలు చేస్తున్నాం. ప్రియులారా, ఇలాంటి డబ్బు మీద ఆశినటువంటి వానికి మోక్షం లేదని దేవుడే చెప్పినాడు. కాబట్టి ఈ మాటలు వినటువంటి మనము ధనవంతుడు అయినటువంటి జక్కయ్య యొక్క మార్పు కార్య ఆరంభం ఎట్లా ఉన్నది, అంతము ఇతడును అబ్రహాము కుమారుడు అయిపోయినాడు. అంతేకాకుండా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. రక్షణ కలిగిన వ్యక్తిగా తనే కాదు తన ఇంటి వారందరికీ కూడా రక్షణ కలిగిన వ్యక్తిగా జీవిస్తూ వచ్చినాడు. ఆరంభము అంతం. ఈ దినాల్లో ఉన్నటువంటి నీవు నేను ఏ విధంగా ఆరంభించినాము అది కాదు ముఖ్యం. జక్కయ్యలాగా మనము కూడా ప్రభుని చేర్చుకొని ఎవని యుద్ధనాన్ని అన్యాయంగా తీసుకుంటే వానికి 4 గంటలు అన్నాడు. బిడ్డలను కనికరించేటువంటి యొక్క మనసు కలిగినటువంటి జీవితము మనకు అవసరమై ఉంటుంది. కాబట్టి చివరి దినాలలో మనం కూడా ఈ సత్యాన్ని ఎరిగి కార్య ఆరంభం కంటే అంతము ముఖ్యమైనటువంటి యొక్క విషయంలో మన ప్రభు కొరకు చివరి దినాలలో జక్కయ్య వలె మనము కూడా ఇలాంటి తీర్మానం కలిగి ప్రభు కొరకు జీవిస్తాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, ఇచ్చిన మాటలు దీవించి ఆ విధంగా మేము జీవించడం మాకు సహాయపడమని మా ప్రియులను కనికరించి వందనం చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయని మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ